మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ నెల్లూరు జిల్లా ముస్లిం మైనారిటీ నాయకులు నెల్లూరు డైకాస్ రోడ్లోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట ముస్లిం మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ హంజా హుస్సేని, రాష్ట మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్, రాష్ట మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి మొయిద్దీన్, జిల్లా ముస్లిం మైనారిటీ అధ్యక్షులు షేక్ సిద్దిక్, అబ్దుల్ మస్తాన్, గయాజుద్దీన్, కార్పొరేటర్ సత్తార్ తదితరులు మాట్లాడారు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇలాంటి దాడులు చూడలేదన్నారు. పోలీసుల ముందే దాడి జరిగినా వాళ్లేమీ చేయలేని పరిస్థితిలో ఉండడం దారుణమన్నారు. ప్రజాక్షేత్రంలో విమర్శలకి ప్రతి విమర్శలు సహజంగానే చేయడం జరుగుతుంది గాని ప్రతి విమర్శను తట్టుకోలేక ఇలాంటి దాడులు చేయడం సరైన పద్ధతి కాదని వారు హితవు పలికారు. ఇల్లు పగలగొట్టడం, దాడి చేయడం ఇలాంటి ఎప్పుడు లేదు. ఈ ఫస్ట్ టైం రేవిరెడ్డి దంపతులు ప్రసన్నారెడ్డిని చంపేయాలని వాళ్ళ ఇంటి మీదకి పోయి దాడి చేయడం, ఆయన లేరు కాబట్టి ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఆమె రూమ్ లో పరిగెత్తుకుని పోయి లాక్ వేసుకున్నారు. ఇంటి మొత్తం కార్తో సహా ధ్వంసం చేశారు. మొత్తం ఫర్నిచర్, బెడ్రూమ్లలో పైన మిద్ది పైన మొత్తం మీరు చూశారు, ప్రతి ఒక్కరు చూశారు. అది చాలా హీనమైన చర్య. ఎందుకంటే ఒక మాజీ మంత్రి వాళ్ళకే రక్షణ లేనప్పుడు వేరే కార్యకర్తలకి పోలీస్ వాళ్ళు ఏ రక్షణ ఇస్తారు? ఇంతమంది ఆ రోజు పోలీస్ వ్యాన్ ఉండింది, మొత్తం ఉండింది. వాళ్ళ ముందరే ఇంత పెద్ద దాడి జరగడం ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం తరఫున ఖండిస్తున్నాం. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మన 7వ తేదీ జరిగింది. అసలు మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే రౌడీ రాజ్యంలో ఉన్నామా అనేది ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురి చేసినటువంటి సంఘటన. బహుశా తెలుగు రాష్ట్రాల్లో, అందులో నెల్లూరు జిల్లాలో ఇటువంటి సంఘటన జరగడం అనేది చాలా దారుణం. ఒక నల్లపరెడ్డి కుటుంబం అంటే ఒక నీతి, నిజాయితీ, నిబద్ధతకు మారు పేరు. ఒక పక్క ఆ నాయకులు అంటారు మీరు అవినీతి పనులని, మరో పక్క అంటారు మీరు అప్పుల కోసం మీరు అందరూ అడుగుతుంటే వాళ్ళందరూ మా పార్టీలో వస్తారంటున్నారు. మరి అవినీతి పరుడైతే అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది? ఒక్కటి మాత్రం నిజం, ఏదైతే ఎన్నికల ముందు లోకేష్ బాబు గారు చెప్పారో మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ పరిపాలన ఉంటుందని చెప్పేసి అన్నారు. అదే విధంగా ఈరోజు ప్రజల అభ్యున్నతి కోసము, ప్రజల సంక్షేమం కోసము కాకుండా ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారి మీద కక్షపూరితమైనటువంటి అక్రమ కేసులు విధించడము, వారిని లోపల పెట్టడము, ఒక కేసుకి బెయిల్ అప్లై చేసుకునే లోపలే మరొక కేసు పెట్టడము, ఈ విధంగా మనం చూసాము. పోసాని కృష్ణమూర్తి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, అదేవిధంగా వల్లభనేని వంశీ గారిని చూసాము. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు కాకాని గోవర్ధన్ గారిని చూసాము. ఇప్పుడు మరీ నీచమైనటువంటి విషయం ఏంటంటే ఒక ఇంటి మీదకి ప్రత్యేకంగా వీడియోస్ కూడా టెలికాస్ట్ అయినాయి. మరి అలాంటి వారి మీద చర్య తీసుకోకుండా ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నారో వారందరూ కూడా ముఖ చిత్రాలు, వీడియోస్ స్పష్టంగా కనబడుతుంటే వారి మీద చట్టరీత్యా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎవరి మీదైతే దాడి జరిగిందో వారి మీదనే కేసు పెట్టడం అనేది బహుశా ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేటటువంటి ఉంది. ఇది ప్లాన్ ప్రకారం జరిగింది. ఆ రోజు ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఇంట్లో ఉంటే కేవలం చంపాలనే ఉద్దేశంతో వచ్చింది. అంతమంది అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లో మొత్తం తిరిగి ధ్వంసం చేసినప్పుడు ఎంతమంది ఎత్తితే ఆ కారు బోట్లా పడుతుందండి. మరి అంతమంది వచ్చి అంత ధ్వంసం చేస్తూ ఉంటే పోలీసు రంగం ఏమైనట్టుగా, పోలీసు రంగం కూడా సమయానికి రాలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో లేని విషయాన్ని కారు కింద పడి చనిపోయినట్టుగా చిత్రీకరించిన వాళ్ళు ఈరోజు సోషల్ మీడియా, మీరు దాచిన తాగిన సత్యం సోషల్ మీడియా చూపిస్తుంది. తీసుకోండి, దాన్ని పరిశీలించండి, కేసులు పెట్టండి. ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు సార్? ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, రాజకీయ నాయకులు మారుతూ ఉంటారు. అధికారులు అనేది మీ ఇదిలో మీరు పని చేయకపోతే రేపు కష్టపడేది మీరే సార్. కాబట్టి దయచేసి ఇలాంటి పరిస్థితులు మళ్ళా పునరావృతం కాకుండా ఈ ప్రశాంతమైన
నెల్లూరు జిల్లాలో మంచి చేయాలంటే పోలీసులు మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించాలి. నెల్లూరు జిల్లా అంటేనే మన రాష్ట్రంలో అందరూ నెల్లూరు జిల్లా రాజకీయాల వైపు చూస్తూ ఉంటారు. ఒకప్పుడు చాలా మంచి పేరు నెల్లూరు జిల్లాకి, శాంతికి మత సామరస్యానికి మన నెల్లూరు జిల్లా చాలా ప్రసిద్ధి. అటువంటి జిల్లా ప్రతిష్టని మంట కలిపిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూసాం, ఇప్పటి వరకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి చరిత్ర లేదు. ఒక రాజకీయ విమర్శలు ఏమైనా ఉంటే ఆ విమర్శలకి కేసులు పెట్టడం సరే, కేసులు ఏమైనా పెట్టారనుకోవచ్చు, కానీ ఈ విధంగా కార్యకర్తల్ని, సానుభూతి పనుల్ని, రౌడీ మూకుల్ని రెచ్చగొట్టి ఇళ్ల మీద దాడి చేపించడం, దాడి కూడా వచ్చిన వాళ్ళందరూ మందు కొట్టి, గంజాయి కొట్టి, రకరకాల వ్యసనాలకి పాలైన వాళ్ళంతా వచ్చి ఇంటి మీద 200-300 మంది, మెయిన్ రోడ్డు మామూలు మూల ప్రాంతంలో లేదు. ప్రసన్న కుమార్ గారి ఇల్లు మెయిన్ రోడ్డు, దర్గా గంధం జరుగుతుంది, వందలాది పోలీసులు పక్కనే ఉన్నారు. అందరూ చూస్తున్నప్పుడు కూడా వాళ్ళని మేనేజ్ చేసి పోలీసులు ఏ విధంగా ఇందులో రానికుండా ప్లాన్ చేసి వివిధ గుండాలు, ఒక ప్రాంతం గుండాలు కాదు, మొత్తం ఈ నెల్లూరు జిల్లాలో పేరు మోసిన గుండాలందరినీ రెచ్చగొట్టి వాళ్ళని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి ఇంటి మీద దాడి చేపించడం, దాడి చేసే ఉద్దేశం కంటే పెద్ద ఉద్దేశంతో వచ్చి వాళ్ళు ఒకవేళ ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి దొరికి ఉంటే, వాళ్ళ కొడుకు దొరికి ఉంటే చాలా ఘోరం జరిగిపోయేది. భగవంతుడు వాళ్ళ తల్లి గారిని కూడా కాపాడారు. నమస్తే. మేము ఈ మధ్య చూసాం, ప్రసన్న వాళ్ళ ఇంటి పైన దాడి చేసింది. కోవూరులో ఫస్ట్ సారి ఆమె ఎమ్మెల్యేలా గెలిచారు, ఫస్ట్ సారి వాళ్ళు భర్త ఎంపీగా గెలిచారు. గెలవంగానే హత్యలు, ఇల్లులు పగలగొట్టడం. ఇల్లులు అంటే అటువంటి ఇల్లు కాదు, పాత రోజుల నుంచి కనీసం 40 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయం చేసేది. వాళ్ళ మీద, ప్రసన్నన్న మీద ఒక్క మచ్చ లేదు. అటువంటి ఇంటి పైన 85 సంవత్సరాల వాళ్ళ తల్లి వయసు, వాళ్ళ ఇంటి పైన దాడి చేసి కనీసం 100-200 మంది పైన పోయి దాడి చేసి గొడ్డళ్ళు, కత్తిళ్ళు, సుత్తిళ్ళు, గడ్డపాళ్ళు అన్ని తీసుకుని పోయి ఇల్లు ధ్వంసం చేశారు. ఇది మీరు 200 మంది ఒకేసారి పంపించి ధ్వంసం చేశారు. కానీ మనకు రాదా చేయడం? మీకంటే బాగొచ్చు, మీ ఇల్లు కూడా తెలుసు అందరికీ. మేము చేయాలంటే 10 నిమిషాల పనే. కానీ మా పెద్దలు ఆ విధంగా నేర్పించరు. కనీసం మీరు నేర్పిస్తున్నారు కదా మీ గుండాలకి, అలాగా మా లీడర్లు ఎప్పుడు నేర్పించలే మాకు. మీకు ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలా, మీరు మర్చిపోతున్నారు రాజకీయం ఉన్నారని చెప్పి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, మన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రాలో పరిపాలన ఎట్టుందంటే, లా అండ్ ఆర్డర్ ఎట్టుందంటే అవుట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అని చెప్పాలి. ప్రజాప్రతినిధులు అయ్యి ఇళ్లను పగలగొట్టడం, ఫేక్ కేసులు పెట్టడం, ఇదే నడుస్తున్న పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ లో. ఇంకా పోతే మన నెల్లూరులో పెద్ద పెద్ద కుటుంబాలు రాజకీయాలుగా శాసించాయి. అది మేకపాటి గారి కుటుంబం కానివ్వండి, అది నల్లపరెడ్డి గారి కుటుంబం కానివ్వండి, అది ఆనవాళ్ళ కుటుంబం కానివ్వండి, అది నేదురుమల్లి గారి కుటుంబం కానివ్వండి, ఇప్పట్లో ఉన్న విపిఆర్ గారు ఆయన సతీమణి కానివ్వండి. కానీ రాజకీయాల్లో విమర్శకు విమర్శ, భద్రకు భద్ర ఉంటది. అదే విధంగా ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత ఫ్రెండ్షిప్ అనేది ఉంటది. ఇది మరీ ఘోరంగా తయారైంది. ఇదేంది ఇది? ఇల్లులు పగల కొట్టడం ఏందబ్బా? ఊరి బాత్రూమ్ లోపల పోయి కోవాలు కూడా పగల కొట్టేస్తున్నారు కదా. బాత్రూమ్ ను కూడా పోనీకుండా పాప ప్రసన్నకి వాళ్ళ తల్లి 70-80 సంవత్సరాలు, అటువంటి తల్లి ఇంట్లో ఆమె బాత్రూమ్ కూడా పగల కొట్టే పరిస్థితి. మీరు మనుషులేనా? మీరు ఒక కార్పొరేట్ సంస్థ నడిపిస్తున్నారు విపిఆర్ గారు, వాళ్ళ సతీమణి కూడా దాంట్లో భాగం. అమ్మా నువ్వేమైనా జయలలిత గారు అనుకుంటున్నారమ్మా? మీరు జయలలిత అని ఊహిస్తున్నారమ్మా మీరు? జయలలిత గారు 6 సార్లు ఎమ్మెల్యే, మీరు జాక్పట్టుగా అయినారమ్మా. కానీ ఇది మంచి పద్ధతి కాదమ్మా, మంచి పద్ధతి కాదు.
మీ చుట్టుపక్కల ఉండేది మొత్తం బల్లాల దేవ సైన్యం. గుర్తు పెట్టుకోండి, దండుపాలెం బ్యాచ్. మీ పక్కన ఉండేది దండుపాలెం బ్యాచ్. బాహుబలి సినిమాలో అమ్మ రాజమాత శివగామి ఉంది, ఆమె పక్కన బల్లాల దేవ ఉంటాడు, మహేందర్ బాహుబలి, ఇద్దరు ఉంటారు. బాహుబలి పాప మంచి పనులు చేసుకుంటా పోతా ఉంటాడు. బల్లాల దేవ ఏం చేస్తాడంటే కిరాతకంగా బాహుబలిని ఏం చేయాలి అని ప్లాన్ చేసుకుంటా పోతా ఉంటాడు. కానీ మీరు ఇప్పుడు బల్లాల దేవ సైన్యంలో పాపం ఇరుక్కుపోతా ఉన్నారమ్మా. ప్రశాంతమ్మా, అది మంచి పద్ధతి కాదు. మిమ్మల్ని వాడుకుంటాడు బల్లాల దేవ సైన్యం మొత్తం వాడుకొని లాస్ట్ లో ఏం చెప్తారు తెలుసా? మాతనా శివమాతనా అని చెప్పేసి మిమ్మల్ని అతి ఘోరంగా మీ ఒంటరి చేసేసి మీకు వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళు మీ పక్కన ఉండారు, గుర్తు పెట్టుకోండి. వాళ్ళ చెప్పుడు మాటలు విని, వాళ్ళ చెప్పుడు మాటలు చేసి ఈ రోజు ఇళ్ళ పక్కల కొట్టడం అనేది చాలా డిజాస్టర్. గుర్తు పెట్టుకోండి. ప్రసన్న కుమార్ రెడ్డి అన్న చెప్పుంటాడేమో, చేస్తుంటాడేమో, కానీ అది రాజకీయాలుగా మీరు విమర్శించాలి. మీ పక్కన ఉండే దండుపాలెంతో మీరు మాట్లాడించాలి, కానీ ఇళ్ల మీద దౌర్జన్యాలు చేయడం అది మంచి పద్ధతి కాదు. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్ సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.